చంద్రబాబు అనే నేను, కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను, నారా లోకేష్ అనే నేను నిజంగా ఈ పిలుపు కోసమేగా గత 5 ఏళ్ళుగా ఎదురు చూస్తుంది. అయితే ఆ తరుణం రానే వచ్చేసింది. ఆ యొక్క మాటలు అందరూ కూడా వినేశారు. ఇది విన్నప్పుడు ఏపీ ప్రజలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి గ్యాలరీలో ఉండేటువంటి ఒక జనాలు కావచ్చు, బాహుబలి సీన్ని రిపీట్ చేసేలాగా మనకి కనిపించింది. అయితే ఈ విషయాలపై మనతో మాట్లాడటానికి సూర్యదేవలత గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. మేడం, అసలుకి 11 ఎకరాలు అనేది దాంట్లో స్టేజ్ వేయడం కావచ్చు, అసలుకి వీళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఆ కేరింతలు కావచ్చు, ఆ ఉత్సాహం కావచ్చు, ఇదంతా చూస్తుంటే నిజంగా ఒక బాహుబలి రేంజ్లో ఈ యొక్క ప్రమాణ స్వీకారం జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే 74 ఏళ్ళ వయసులో కూడా ఆయన పైన ఉన్నటువంటి ఒక ప్రేమని కావచ్చు, ఆప్యాయతని కావచ్చు మనం చూస్తున్నాం. ఇలాంటి సందర్భంలో వీళ్ళ ముగ్గురు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు అది ప్రధానమంత్రి గారు ముందు అసలు ఆ స్టేజ్ కావచ్చు, ఆ ఆనందాలు కావచ్చు, దీన్ని ఎలా చూడాలంటారు? గత 3 సార్లు సీఎం అయ్యారు, కానీ ఎప్పుడూ లేని కసి ప్రజల్లో ఈ 4వ టర్మ్ బాబు గారు సీఎం అవటంలో ఆ కసి అనేది వచ్చింది. అంటే అందరూ పోరాడారు, ప్రజలు కూడా పోరాడారు. అంటే వాళ్ళకి పడ్డ కష్టాలే కానివ్వండి, ప్రజలకి అంటే వాళ్ళకి పడ్డ ఇబ్బందులు కూడా ఈరోజు అవన్నీ మనకు తెలుస్తున్నాయి. ఈరోజు ఏంటి, మనం పోరాడుతున్నదే ప్రజల కోసం కాబట్టి అవన్నీ మనకు తెలుస్తూనే ఉన్నాయి. ఎప్పుడూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు సీఎం అయినా కూడా లేని కసి ఈరోజు మనం ప్రజల్లోనూ చూసాం, నాయకుల్లోనూ చూసాం, కార్యకర్తల్లోనూ చూసాం, ఈవెన్ కుటుంబ సభ్యుల్లో కూడా చూసాం. బాబు గారు కుటుంబ సభ్యుల్లో కూడా, ఎందుకంటే ప్రతి కుటుంబ సభ్యులు అందరూ కూడా రోడ్డును పడ్డారు, రోడ్డు మీద వచ్చి తిరిగారు కదా. సో గతంలో ఎప్పుడూ ఇంత కసిగా ఎవరూ చేయలేదు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా హింస పెట్టాడు. సో నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఏ కార్యకర్త వరకు మళ్ళా ప్రజలకు కూడా ఏ రకమైన ఇబ్బంది పడ్డారనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. ఈరోజు మనం అక్కడ ప్లేసు సరిపోదన్నా కూడా ప్రజలు తండోపతండాలుగా రావటమే కానివ్వండి. అంటే ఇక్కడ ఇప్పుడు ప్రధాని వచ్చినప్పుడు సెక్యూరిటీ కూడా హైట్ ఉంటుంది అక్కడ. సో అక్కడ వరకు కూడా రీచ్ అవ్వటం కూడా కష్టం అవుతుంది. సో ట్రాఫిక్లోనే ఇంకా చాలామంది ఇరుక్కుపోవటమే కానివ్వండి, రోడ్ల మీదంతా వెహికల్స్ ఆగిపోవటం కానివ్వండి. సరే, ఎంత 100 ఎకరాలైనా మనం చేయగలుగుతాం, ఎందుకంటే మహానాడు లాంటిదే 100 ఎకరాల్లో చేసిన వాళ్ళం. సో ఇది కూడా చేయగలుగుతాం, కానీ అంటే కొన్ని సెక్యూరిటీ రీజన్స్ మూలానే కానివ్వండి వాళ్ళు ఆ ప్లేస్ని చూస్ చేసుకోవటం జరిగింది. సెంట్రల్ వాళ్ళు ఏది కావాలనుకుంటే అదే ఇవ్వాల్సిన అవసరం కాబట్టి వాళ్ళు ఆ ప్లేస్ని చూస్ చేసుకోవటం జరిగింది. అదే ప్లేస్లో ఇప్పుడు 14 ఎకరాలు, ఆ 14 ఎకరాల్లో స్టేజ్ వేయటమే కానివ్వండి, అక్కడ సీటింగ్ వరకు అది చేయగలిగారు. మిగతా ప్లేస్ అంతా కూడా ఆక్యుపై చేస్తున్నారు. కానీ ఇప్పటికీ లక్షల్లో జనం అయిపోయారు అక్కడ. సో అనుకున్న దానికన్నా ఎక్కువైపోయింది, ఆ కెపాసిటీ కన్నా కూడా ఎక్కువైపోయింది. ఎక్కడికక్కడ గంటల జర్నీలలో కార్లలో ఇరుక్కుపోయిన వాళ్ళే కానివ్వండి, రోడ్లంతా బ్లాక్ అయిపోవటమే కానివ్వండి. అసలు ఏది ఎంతైనా కష్టపడతాం, బాబు గారు నేను అనేది వినాలనే ఉత్సాహం అయితే ప్రజల్లో ఉంది చూడండి. ఇంకా అది అసలు మనం చూసాం, అందరూ కూడా లెగిసి క్లాప్స్ కొట్టడం, కేరింతలు, అంటే కళ నెరవేరింది అన్నట్టు అనిపించింది. అదేలాగా బాబు గారు కూడా ఒక శబ్దం చేసింది కూడా నెరవేరినట్టే అనిపించింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఇబ్బందులు పెట్టారు, ఆయన కూడా కళ నెరవేరినట్టే. అంటే చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే లాస్ట్ టైం ఆయన అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయ్యే తిరిగి వస్తాను అనేటువంటి సందర్భంలో అప్పుడు ఆయనకుంది ఓన్లీ 23 సీట్లు మాత్రమే. ఆ 23 సీట్లు కాస్తే ఇప్పుడు 134 పై దాటిపోయింది టీడీపీకి ఓన్లీ చూసుకుంటే. ఇలాంటి సిచ్యువేషన్లో అసలుకి ఆ రోజు శవదం చేసేటప్పుడు ఆయన అసలు ఊహించుండొచ్చా ఇలా జరుగుతుందని చెప్పేసి? కానీ ప్రజలందరూ కూడా విశ్వాసంతో ఉన్నారు, లేదు ఖచ్చితంగా ఈసారి బాబు గారు చేసిన శవదాన్ని మనం నిజం చేయాలంటే మనమే అని చెప్పేసి అని దాన్ని ఒక పూర్తి మలుపు తిప్పింది వాళ్ళు ప్రజలు మాత్రమే. సో ఇప్పుడు ఇలాంటి టైంలో ఆ రోజు 23 సీట్లతో వెళ్ళి ఈరోజు 134 అంటే 100 సీట్లకు పైగానే కొట్టడం అనేది దాన్ని ఎలా చూడొచ్చు? అంటే బాబు గారు ఆ రోజు శబదం చేసేటప్పుడు అందరూ బాధపడ్డారు, బాధపడిన వాళ్ళు లేరు. ఎందుకంటే అన్ని సంవత్సరాలు ఆయన దేశానికి సేవ చేశారు, రాష్ట్ర అభివృద్ధిలో ఆయన భాగం చాలా ఉంది. అలాంటిది ఆయన రకంగా బాధ పెట్టడం కానివ్వండి, వాళ్ళు ఒక శాడిస్ట్ లాగా తయారైపోయారు వైసీపీ వాళ్ళు ఆ రోజున. ఎంత శాడిజంతో వాళ్ళు ఆయన ఎంత రకంగా తీవ్రంగా బాధ పెట్టారని అంటే అసలు వర్ణనాతీతం అండి. ఆ వయసులో పాపం ఆయనకు అలాంటి కష్టం రావాల్సింది కాదు.
అలా రావటమే కానివ్వండి, ఆ రోజున జరిగిన ఇన్సిడెంట్లు జరిగిన తర్వాత ఆ కసితో ప్రజల్లో కూడా ఆ కసి వచ్చింది. ఎలాగైనా బాబు గారిని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని బాబుగారే కానివ్వండి, అసలు ఎప్పుడు రాని భువనేశ్వరి మేడం గారు కూడా బయటకు రావటం, నిజం గెలవాలని ఆవిడ ప్రజల్లోకి రావటమే కానివ్వండి, ఇవన్నీ చూస్తే ఈరోజు మా కసి నెరవేరింది, మేము అనుకున్నది సాధించాం. ఏదైతే ఆ రోజు బాబు గారు పడ్డ కష్టానికి ఈరోజు ఫలితం వచ్చింది. గత 3 సార్లు ఆయన సీఎం అయినప్పుడు ఎప్పుడు కూడా మేము అంత సంతోషం అనిపించకపోయి ఉండదు. కానీ ఈసారి ఆయన సీఎం అవటం అనేది చాలా ఏపీకే కాదు, సో ప్రజలకు అందరికీ, రాష్ట్రానికే కాదు, నాయకులకి, కార్యకర్తలకి, ఈవెన్ బాబు గారికైనా కూడా అందరికీ ఒక కసి లాంటిది. ఈసారి మేము సీఎం అవ్వాలి అనే ఒక కసిని ఈరోజు మేము ఫుల్ఫిల్ చేసుకోగలిగామంటే నిజంగా వండరే అండి. ఇదంతా ఎవరిచ్చారు అని అంటే ప్రజలు. ప్రజలకి మనం రుణపడి ఉన్నా కానీ, రుణపడి ఉంటాము అందరం, మేము తెలుగుదేశం కేడర్ అంతా కూడా కానివ్వండి. కానీ అంతే స్థాయిలో బాబు గారు రిటర్న్ వాళ్ళకి ఇస్తారనే నమ్మకం కూడా మాకుంది. ఆయన రాష్ట్ర అభివృద్ధి మనం చూసాం, ఆయన ఎప్పుడు కూడా రాష్ట్రం కోసం తప్పిస్తూ ఉంటారు. అదేలాగా ఆయన ఇప్పుడు కూడా అదే కసితో పనిచేస్తారు. ఈ రోజున మనకు రాష్ట్రానికి రావాల్సిన బెనిఫిట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మోడీ గారి దగ్గర నుంచే చేయించుకునే అవకాశం కూడా ఉంటుంది కదా మనకు. ఎందుకంటే మనము సెంట్రల్లో కూడా మెజారిటీ ఉన్న ఇది మనకు ఎంపీస్ ఉన్నారు. సో ఆ స్థాయిలో ఈ రోజున మనము బాబు గారు కూడా గట్టిగా ఫైట్ చేయగలుగుతారు. ఏది ఏమైనా మాకు బాబు గారు మళ్ళీ 4వ సారి సీఎం అవటం అనేది గతంలో జరిగిన వాటికన్నా ఈసారి మాకు వండర్గానే ఉంటుంది. ఆయన ఇప్పుడు 74 సంవత్సరాల్లో ఆయన 4వ సారి సీఎం అయినా కూడా, అంటే జనరల్గా అయితే సీఎం అంటే పెద్ద విషయం కాదు బాబు గారి విషయంలో, కానీ ఈ టర్మ్ అనేది మాకందరికీ చాలా క్రూషియల్ టైం అన్నమాట. సో అలాంటిది ఇప్పుడు రావడం అనేది అస్సలు మర్చిపోలేని విషయం. ఈ విజయమే కానివ్వండి, ఈరోజు ఆ బాబు గారు ఆ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు మా అందరికీ కూడా ఒక ఆనందకరమైన విషయంలాగా అనిపించింది. అది చూస్తుంటేనే కళ్ళలో నీళ్ళు వచ్చేసి అంత ఆనందం. అందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అదే ఫీల్ అయ్యారు. సో మాకందరికీ ఇది మర్చిపోలేని విజయం. అదేలాగా ఇంకా మాటలు లేవండి, అసలు ఆ రకంగా ఉంది సంతోషం. అయితే కొనిదెల పవన్ కళ్యాణ్ ఆయన ప్రజారాజ్యం నుంచి తీసుకుంటే అప్పుడు కూడా చాలా ఏళ్ళు పోరాడాడు. దాని తర్వాత జనసేన పార్టీ పెట్టిన తర్వాత కూడా ఆయన చాలా సంవత్సరాలు పోరాడుతూ వచ్చాడు. ఇప్పుడు వచ్చేసరికి ఎవరైతే జన సైనికులు ఉన్నారో వాళ్ళతో పాటు కూటమి కూడా, ఎందుకంటే కూటమి పూర్తిగా స్థాపిస్తానికి కానీ, కూటమి పూర్తిగా ఏర్పడడానికి కానీ పవన్ కళ్యాణ్ చాలా కీలక పాత్ర వహించాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. ఇలాంటి తరుణంలో అక్కడ మోడీ కూడా ఇతను ఒక వ్యక్తి కాదు, ఒక తుఫాన్ అంటూ మోడీ గారికి సంబోధించడం కావచ్చు. ఇప్పుడు ఆయన కొనిదెల పవన్ కళ్యాణ్ అని చెప్పి ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి ఒక తరుణంలో నిజంగా పూర్తి స్టేజ్ అంతా దద్దరిల్లిపోయింది. సో పవన్ కళ్యాణ్ గురించి మీరు ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు పాపం ఆయన ఇబ్బందులు పడ్డారు. గత పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా 2 సార్లు కక్షతో ఓడించారు. సో ఇప్పుడు విజయం అనేది వచ్చింది. సో ఆయన కష్టానికి ప్రతిఫలం కూడా వచ్చినట్టే అనుకోవాలి. ఆయన మన రాష్ట్రం ఈ రోజున వెనకబడిపోయి ఉన్నది. సో ఇన్ని ఇబ్బందులు పడుతుంది, వైసీపీ అరాచకాలకు బలి అయిపోతుంది రాష్ట్రం అనే ఒక దానికి తెలుగుదేశంతో ఫస్ట్ నేను కలుస్తాను, కూటమిలో ఉంటానని చెప్పి రావటమే కానివ్వండి, బాబు గారు అరెస్ట్ అయినప్పుడు ఆయనకి అండగా ఉండటమే కానివ్వండి, ఇవన్నీ మర్చిపోలేని విషయం. సో ఖచ్చితంగా ఆయన విజయం కూడా ఈరోజు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు జనసేన వాళ్ళే కాదు, యావత్ తెలుగు ప్రజలందరూ కూడా ఆయన కష్టానికి తగ్గ ఫలితం వచ్చింది. సో ఇన్ని రోజులు ఫైట్ చేశారు, ఇన్ని రోజులు కష్టపడ్డారు. రాష్ట్రం ఈరోజు ఈ దిశలోకి అంటే ఇంత గందరగోళమైన పరిస్థితిలో ఏపీ ఉన్నప్పుడు దానికి మన వంతు సపోర్ట్ ఉండాలి. నా రాజకీయంగా నేను ఒక్కడనే ఎదగటం కాదు, మనం ముందు రాష్ట్ర అభివృద్ధి కావాలనే దానికి బాబు గారితో కలిసి రావటం కానివ్వండి, ఎవరైనా మెచ్చుకోవాల్సిన విషయం కదండి. అయితే ఒక పక్కన అనుభవం, 74 ఏళ్ళ అనుభవం, ఇంకో పక్కన యువత అంటే పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరి సారథ్యంలో జోడెద్దుల్లాగా రాష్ట్రాన్ని పూర్తిగా పునర్వైభవం తీసుకురావడానికి కావచ్చు, ఇంకా పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ రావడానికి ఈ 2029 లోపల ఎలాగా డెవలప్మెంట్ జరిగిద్దంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇప్పుడు పక్క రాష్ట్రాలకి తలదన్నే విధంగా అద్భుతమైన నగరాన్ని నిర్మిస్తారు అక్కడ. సో ప్రపంచంలో
అంటే బాబు గారు హైదరాబాదుని సైదరాబాదుగా నిర్మించడం జరిగింది. కానీ అలాంటి దానికన్నా ధీటైన నగరాన్ని, అంటే అక్కడ బేస్ నుంచి స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక అసెంబ్లీ కూడా దగ్గర నుంచి ఆయన వచ్చినాక ఇటకబడినటివే, ఆయన వచ్చినాక కట్టినవే. సో ఇప్పుడు దాన్ని ఇంకా డెవలప్ చేసేదన్నీ కూడా ఈ 5 ఏళ్లలో అయితే ఒక రూపురేఖకు తీసుకొచ్చేస్తారు బాబు గారు. సో ఖచ్చితంగా అట్లాంటి మహానగరాన్ని అయితే నిర్మించేస్తారు. చరిత్రలో నిలిచిపోతారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే అమరావతి వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు హయాంలో అమరావతి అని అంటే ఒక పేరు ఉండింది. ఆ అమరావతికి తర్వాత ఇప్పుడు రాజధాని నిర్మించిన నాయకుడు ఎవరు అని అనుకున్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అనేది చరిత్రలో ఆయన ఒక పేజీలు నింపేసుకుంటారండి. ఆయన ఒక రాజధాని నిర్మించారు, ఒక రాష్ట్రాన్ని నిర్మించారు అనే స్థాయిలో ఆయన ఎప్పుడు చరిత్రలో ఉండిపోయేంత గొప్ప నాయకుడు అండి. చూద్దాం మేడం, ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో ఎలాంటి డెవలప్మెంట్ అనేది, అద్భుతమైన డెవలప్మెంట్ జరగబోతుందని సంకేతాలు అందిస్తున్నాయి. ఎందుకంటే ప్రధానమంత్రి స్థాయిలో కేంద్రం నుంచి కూడా మనకి ఒక మంచి ప్యాకేజ్ కావచ్చు, లేదంటే మంచి బెనిఫిట్స్ కూడా రాబోతున్నాయని చెప్పి తెలుస్తుంది. అది ఓన్లీ నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరి కలయికలో మంచి సుభిక్షమైనటువంటి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిర్మించుకోవాలని చెప్పి కోరుకుందాం. నమస్తే. నమస్తే.